అధికారులపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘాటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినా కొందరు అధికారులు జగన్ వాసన ఇంకా పోలేదన్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. గంజాయిని అరికట్టడంలో సీఎం జగన్ విఫలమయ్యారని మండిపడ్డారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ వ్యవహారాన్ని టీడీపీపై రుద్దేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ చెప్పే బూటకపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏదైనా తెలుగుదేశం అవునే వైసీపీ అవునే ఎవరైనా మరి వెహికల్ చెక్ చేసే అధికారం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ పక్కాగా బాగా పనిచేస్తుంది. కానీ కింద అధికారులు ఇంకా జగన్ గారు వాసన పోలేదు. జగన్ గారు చెప్పినట్టే కొంతమంది ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కొంచెం అనుమానించి ఇప్పటికే ముగ్గురికి మరి ఎలక్షన్ కమిషన్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా ఇంకా కంట్రోల్ అవ్వలేదు. కేంద్ర స్థాయి అధికారులు కూడా మరి వైసీపీ ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా ఉండవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వైసీపీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలని చెప్పి ఇవాళ డ్రగ్స్ విషయం మరి ఇంపోర్ట్ చేసిన డ్రగ్స్ విషయం ఏంటని చెప్పి అడిగితే తిరగబడి తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఇదని చెప్పి చెప్పడం మరి చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే వేళల్లో తెలుసు, అందరికీ తెలుసు ఇవాళ ఎవరు చేస్తారు, వ్యాపారాలు ఎవరు చేస్తారని.